హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజొచ్చేసి నేనైతే స్వీట్ పొటాటో అయితే ఉడకబెడుతున్నాను. అందరికీ స్వీట్ పొటాటో అనగానే ఒక్కటి గుర్తుకొస్తుంది. ఏంటో చెప్పండి? శివరాత్రి. మెయిన్‌గా శివరాత్రి రోజైతే మనం ఈ స్వీట్ పొటాటో తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది గదండీ! ఫాస్టింగ్ చేసే వాళ్ళ ఇంట్లో. దేవుడికి కూడా ఆ రోజు నైవేద్యంగా అయితే ఈ స్వీట్ పొటాటోనైతే పెట్టేస్తారు. ఇంకా నేనైతే శివరాత్రి రోజే ఇదైతే చేద్దామని అనుకున్న ఈ రెసిపీ. కానీ ఆ రోజైతే నాకు కొంచెం ఫీవర్ రావడం వల్ల నేనైతే ఆ రోజు స్కిప్ జేసి నెక్స్ట్ డే అయితే జేస్తున్నాను. అందరూ పండుగ రోజు జేసుకుంటే నేను పండగ తెల్లారైతే జేస్తున్నాను. ఈసారి కొంచెం కొత్తగా ఈ స్వీట్ పొటాటోనైతే కొంచెం బెల్లమేసి ఉడికిస్తున్నాననమాట. కొంచెం స్వీట్ ఇంకా ఎక్కువగా రావడానికి ఇట్లా జేస్తున్నా. స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్‌గా ఉంటుంది. దాంట్లో ఇంకొంచెం బెల్లం యాడ్ చేయటం వల్ల ఇంకొంచెం స్వీట్‌గా అయితే అయిపోతుంది. కొంచెం నెయ్యి గూడా వేశాను మంచిగా ఉడకడానికి. కొన్నే వాటర్ స్ప్రింకిల్ అయితే జేశాను. ఇంకా ఇట్లా ఉడికిచ్చిన స్వీట్ పొటాటో అయితే చాలా స్వీట్‌గా చాలా బావుంది. పిల్లలకు గూడా ఈ రెసిపీ అయితే చాలా నచ్చింది. అందరికీ స్వీట్ పొటాటో అంటే ఇష్టమే గదా! ఇష్టం లేని వాళ్ళెవరైనా ఉంటారా? నేను చేసిన ఈ రెసిపీ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. అలాగే స్వీట్ పొటాటో అంటే ఇష్టమున్న వాళ్ళు గూడా కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్.